Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అంబేదల అభయాధికుల ఒక అర్భకుని దీక్ష భగ్నము చేయలేకపోయినారా? దేవా, దేవు ప్రయోగించిన శక్తులన్నీ వారి ముందు నిర్వీర్యములైనవి. కల్పించిన విఘ్నములు భగ్నములైనవి. దేవరా, సందేహమేలా? కాదు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసినా ఎంత వారలైన కాంతదాసులే అని కదా ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒడ్డు చిటపటలు ఆడకపోవునా, గుటకలు వేగం మానునా? ఎట్ల 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 ఫలా ఫలా, నీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా, తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించద. మనోలాలస లాలస.
భళా గజానన భళ. అరిషడ్వర్గాలను జయించి జితేంద్రుడవని పిలుచుకున్నావు. తపస్సు చేత సిద్ధిని, సిద్ధి చేత బుద్ధిని సాధించుకున్నావు. ఇదిగో ఈ సిద్ధిని బుద్ధిని స్వీకరించు. ఈనాటితో నీ తపోదీక్ష విజయవంతంగా ముగిసింది. విజయోస్తు. దేవా, అమేయ ప్రభావ, నిరంతరం మీ సేవ చేసుకునే భాగ్యం ఈ దాసులకు ప్రసాదించు స్వామి. సర్పరాజా, దీక్షాకాలంలో మీరు ఇచ్చిన సహకారానికి సంతసించాం. ఈనాటి నుండి కటి సూత్రంగా, భుజ కీర్తులుగా, ఆభరణాలుగా మీ సర్పాలనే ధరిస్తాం. ధన్యవాదం, ధన్యవాదం. కందుకన్ని విసురుతున్నా, పట్టుకోవాలి పట్టుకోవాలి. భళా భళా, చురుకైన వాడివే. ఏది ఈసారా కందుకని ఎలా ఇవ్వు, నే విసురుతా. అందుకు విసరనా? అలాగే. ఈ చురుకుతనం ఆటలలోనేనా, లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నిట్లోనూ మీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆడుకోమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ములా? అవును గజానన, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరుడు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు.
తీయనా ఏది చల్లనా ఏది తీయనా శిరసున జాబిల్లి మల్లి పువ్వా అరవిరిసిన ఆ పెదవుల లేత నవ్వా ఏది చల్లనా ఏది తీయనా ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఎవ్వారు పరచారో గాని ఎవరి పంబళింపులతో ఏ సురవల్లి సుమములో ఏరి ఏరి నేను నొచ్చునని ఏ ప్రేయసి ప్రియుల కోసమో చేరి చేరి ఇలా ఇలా కొరగవచ్చునని అలా వారిద్దరి సంయోగ ఫలితంగా ఈ చురుకుతనం ఆటలలోనేనా లేక అన్నింటిలోనూ ఉన్నదా? అన్నిట్లోనూ వీరున్నే. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చట వేస్తున్నది. రా. నీ రూపం నాకెదురులా ఉంది. వదలు. వీరుడవేగా, వదిలించుకో. చూసుకో, దీంతో నిన్ను నీ తొండాన్ని ఖండఖండాలు చేస్తాను. ఆడుకుమారా, ఆడుకోవలసిన అన్నదమ్ములు ఇలా కొట్లాడుకోవటమా? అన్నదమ్ములా? అవును గజానన్న, ఈ కుమారుడు నీ తమ్ముడు. తమ్ముడా? ఓహో, నీకు తెలియకుండా ఈ తమ్ముడు ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడు అని ఆశ్చర్యపోతున్నావా గజానన? అయితే విను. తారకాసురుని సంహరించగల మహాబలుడైన పుత్రుడు కలగాలనే ప్రగాఢ వాంఛతో పార్వతీ పరమేశ్వరుడు సుదీర్ఘ శృంగార కేళీ కలాపాన్ని సాగించారు. మ్రోగి మ్రోగి మూగమైన వేళ ఆ గంధర్వ వీణల తీగెలు ఆగనేనా
తీయనా అరవిరిసిన ఆ పెదవుల లేత నవ్వా ఏది తీయనా పరచిన వేదిని ఇటు చూడు గిరిరాజనందిని ఈ పూలు పరచిన వేదిని ఏ సురవల్లి సుమములో ఏరి ఏరి నేను నొచ్చునని చేరి చేరి ఇలా ఇలా కొరగవచ్చునని. అలా వారిద్దరి సంయోగ ఫలితంగా నీ కుమారుడు భవించాడు. ఇన్నాళ్ళు షణ్మాతల వద్ద పెరగడం వల్ల ఇతని వృత్తాంతం నీకు తెలియలేదు. అలాగా తమ్ముడు? గజానన, నీ ఆగమనం కోసం నీ తల్లిదండ్రులు నిరీక్షిస్తూ ఉంటారు. పదవయ్యా. జననీ జనకులకు అభివాదాలు. శుభమస్తు. గజానన, నీ దీక్ష భగవదనుగ్రహం వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది. అమ్మా, ఏమిటమ్మా అలా చూస్తున్నావు? నాయన, ఈ ఆకారం ఏమిటి? సుందర సుకుమార శరీరంతో మా కన్నులు విందు చేసే నువ్వు ఈ రూపం ఎందుకు ధరించావు నాయన? అనేక ప్రలోభాలకు మూలమైన బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యమే మిన్న. ఏం తండ్రి, నే చెప్పింది నిజమేనా? నా సిద్ధాంతము అదే. అందుకే భస్మాంగరాగం, నాగాభరణాలు, గజ చర్మ ధారణ ఎన్నుకున్నాం. కానీ మీ జనని సౌందర్య లహరి, త్రిపుర సుందరి. అందుకే ఆమె సృష్టిలో దృష్టిలో అంతా సౌందర్యమయంగా ఉండాలని కోరుకుంటుంది. ఏం భవాని? క్షణికమైన మనోభ్రమణంలో అన్నానే కాని అలంకారాల వల్ల లేని అందం వస్తుందా? ఉన్నది తరిగిపోతుందా? ఏమి ధరించినా మీరు సౌందర్యమూర్తులేగా. ఏ రూపంలో ఉన్నా నా బిడ్డడు నా కంటికి ఆనంద స్వరూపుడుగానే ఉంటాడు. అన్ని లోకాల్లోనూ అన్ని కాలాల్లోనూ ఈ అవతారమూర్తే ఆరాధనీయుడవుతాడు. పరమేశ్వర, అసురనాశనానికి కావలసిన అర్హతలన్నీ గజానన వారికి సిద్ధించినట్లే. మరి మూషికునిపై దండయాత్రకు ముందుగా ప్రపంచంలోని సర్వశక్తులు చిరంజీవికి సంప్రాప్తం కావాలి. అందుకు గజాననుణ్ణి అన్ని గణాలకు అధిపత్యం చేయాలి. శుభస్య శీఘ్రం. గణాధిపత్య మహోత్సవం అపూర్వంగా అంగరంగ వైభవంగా జరగాలి. అందుకు కావలసిన ఏర్పాట్లు మేమే స్వయంగా జరిపిస్తాం. శుభమస్తు. నంది, బ్రహ్మాది సకల దేవతలకు శుభవర్తమానములు పంపినారా? మీరు ఆదేశించిన విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. మంచిది. ఏర్పాట్లన్నీ సక్రమంగా జరగాలి. వెళ్ళండి.
కార్తికేయుల వారికి అభివాదాలు. ఓ నందీశ్వరులా, గణాధిపత్య మహోత్సవానికి సన్నాహాలు సక్రమంగా జరుగుతున్నాయా? ఆహా, సన్నాహాలైతే సక్రమంగానే జరుగుతున్నాయి. కానీ కానీ మహావీరులైన మీరుండగా గజాననునికి గణాధిపత్యం ఇవ్వడం శివగణంలో ఎవరికీ సంతృప్తికరంగా లేదు. ఏ అన్నగారు మాత్రం వీరులు కారా? కాదని కాదు, కానీ మీకున్న శరీర లాభం, రాజసం, నాయకత్వ లక్షణాలు వారిలో లేవని. ఏమిటి ఈ మాటలంటున్నది? నిజంగా నందీశ్వరులేనా? ఇది నా మాట కాదు, మన వారందరి అభిప్రాయం. కావచ్చు, కానీ గజాననుడు మాకు అగ్రజుడు. ఆయనే అన్ని విధాలా ఆ పదవికి అర్హుడు. పదవికి వయస్సు కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. ఇది కూడా అందరి అభిప్రాయమా లేక నీ అభిప్రాయమా? కాదు ప్రభు, సూటిగా ఒక్క మాటలో చెప్పాలంటే మీరే ఆ పదవిని చేపట్టాలి. ఇది కైలాసంలోని వాళ్ళంతా ఏకగ్రీవంగా కోరుకుంటున్నారు. అలాగా? జనాభిప్రాయాన్ని మన్నించవలసిందే. ఇప్పుడే ఈ విషయం మా తల్లిదండ్రులతో చర్చిస్తాం. అగ్రజుడు గజాననుడుండగా గణాధిపత్యం నీకెలా ఇమ్మంటావు? ఏ నారదా? అవునవును, అలా ఇవ్వడం ధర్మసమ్మతం కాదు. ధర్మం పదవి ఇవ్వవలసింది అర్హత గాని వయసు కాదు. అవునవును, ఆ మాట నిజమే. అంటే గజాననుడికి అర్హత లేదంటారా? నారాయణ నారాయణ, ఆ మాట ఎవరనగలరు? షణ్ముఖ, గణాధిపత్యం కోసం కలహం ఎందుకు? కావాలంటే ఆ పదవి నీవే పరిగ్రహించు. దానంగా పరిగ్రహించవలసిన అగత్యం మాకు లేదు. ఎవరు సమర్థులో నిర్ణయించి వారికే ఇమ్మంటున్నాం. అయితే పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటావా? అవశ్యం. మేము పెట్టే పరీక్షకు మీరిద్దరూ సిద్ధమేనా? ఓ అయితే మరి మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అగ్రజ, విన్నావుగా పంతు? చూద్దాం ముందెవరు వస్తారు. నారాయణ నారాయణ, అంతా విధిలేదు. మీలో ఎవరు ముమ్మారు విశ్వ ప్రదక్షిణం చేసి ముందుగా వస్తారు వారే గణాధిపత్యానికి అర్హులు. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పరీక్ష పెట్టావు? కుమారుని వల్ల నాకు తగిన వాహనమూ లేదు, అతనికి ఉన్నంత శరీర లాఘవమూ లేదు. మరి విశ్వ ప్రదక్షిణం ఎలా చేయమంటావమ్మా? అమ్మా, నీ ఆంతర్యం అర్థమైందమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ. నారాయణ నారాయణ, ఏం గజానన, అంతం అనగానే తల్లిదండ్రులకు పాదాభివందనమైనా చేయకుండా కుమారుడు పరుగులు పెట్టినాడే. నువ్వు యుద్ధను ఇచ్చటనే ఉంటే ఎలాగయ్యా? అంబికాసుని ఆంతర్యం అతి నిగూఢమైనది. సర్వాంతర్యామి అయిన నీకు తెలియని ఆంతర్యమా? తల్లిదండ్రులారా, మీరు ఆనతిచ్చిన విధంగా తమ్ముని కంటే ముందుగా ముమ్మారు విశ్వ ప్రదక్షిణ గావించాను. నారాయణ నారాయణ, ఇక్కడే మా కనుల ముందే ఉన్నావు.
విశ్వాన్ని ఎప్పుడు ఎలా చుట్టి వచ్చావయ్యా? నారదుని సందేహం లోక సందేహం. నీ సమాధానం వినాలని మాకు కుతూహలంగా ఉంది. పెద్దలు, ధర్మశాస్త్రజ్ఞులు, మీకు తెలియనిది ఏమున్నది? అలా నువ్వు చెప్పినది నిజమే గజానన. సృష్టి రహస్యాన్ని గ్రహించావు నాయన. బుద్ధితో పరీక్షను జయించాం. ఆ దంపతులు ఏమంటారు? ఆ గణాధిపత్యం గజాననుడికే ఇవ్వాలి. అగ్రజుడే జయించాడు. కుమారా, అహంకారంతో ప్రవర్తించినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మనసారా నా ఓటమిని ఒప్పుకుంటున్నాను. కానీ నాదొక చిన్న సందేహం. ఏమిటది కుమారా? ఏముంది? నావల అగ్రజులకు శరీరలాఘవము లేదు, వాహనము లేదు. మరి నాకన్నా ముందుగా విశ్వాన్ని ఎలా చుట్టి రాగలిగాడు అని. ఏం కుమారా, అదేగానే సందేహం? అదే. ఆ సందేహాన్ని గణపతే నివృత్తి చేస్తాడు. తమ్ముడు, నిజానికి నేను కైలాసంలోనే ఉన్నాను. మాతాపితరులకు మాత్రం ముమ్మారు ప్రదక్షిణ చేశాను. అంటే వారే ప్రకృతి పురుషుడు. వారి కలయిక వలనే సృష్టి ఏర్పడింది. వారికి ప్రదక్షిణ చేస్తే విశ్వాన్ని చుట్టి వచ్చినట్టే కదా. ఆ ప్రకృతి పురుషుల సంయోగ స్వరూపం ఏ విధంగా ఏర్పడిందో, సమస్త లోకాలు తీర్థాలు వారిలో ఎలా ఇమిడి ఉన్నాయో చూడు. ఒక వంక వరనీల కబరీభరము, ఒక వంక ఘన జటాజూట భరితము, ఒక వంక మణిమరాచల కుండలాలు, ఒక వంక భలగ పల్లవ భూషణాలు, ఒక కంట కారుణ్య అవలోకనాలు, ఒక కంట విస్ఫులింగ ఛటాలు, ఒక వంక రమణీయ కాంచనాంబరము, ఒక వంక నిర్వికారము దిగంబరము, ఒక పదమున ప్రణయనాట్య విన్యాసము, ఒక పదమున ప్రణయ తాండవ విజృంభణము, విశ్వశ్రేయాగతము సృష్టి పరమార్థము, శక్తి శివశక్తుల సంగమ స్వరూపము, సర్వరక్షాపురము, దుష్టపీడాహరము, అనశ్వరము, శుభకరము, అర్ధనారీశ్వరము. శ్రీమన్మహాదేవ దేవ అమేయ ప్రభావ భవ, భవ్య కారుణ్య భావ శివ, భవానీ ప్రియ చిన్మయానంద హృదయ అద్వయ, దివ్య పంచాక్షరీ వేద మంత్రాలయ అవ్యయ, ప్రకృతి పురుషులై శక్తియుం నీవు ఆధార చక్రాన విహరించి సంరక్తితో సృష్టి గావించి పాలించవే, సూర్య చంద్రాగ్నులే నీదు నేత్రాలుగా, నాలుగు వేదాలు నీ శంకు నాదాలుగా, భూమి నీ పాదపీఠముగా, గంగయే నీ శిరోరత్నముగా, తేజమే నీకు నీరాజనముగా, వాయువే వింజామరముగా, నభము చక్రముగా, పంచభూతాలు సతతము సేవించగా, సప్తపాదోనిధులు సుప్త శైలేంద్రము, సర్వలోకాలు తీర్థాలు నీ కుక్షిలో సదా ప్రక్షిప్తమై ఉండవే, విశ్వరూప నమో వేద భువన ప్రదీప, సంతతానంద కేళీ కలాప, జగత్కీత కీర్తిల సద్భూతవర్తి, సదానందమూర్తి నమో దేవతా చక్రవర్తి, నమస్తే నమస్తే నమః. అగ్రజ, వీరుడనని అహంకరించిన నాకు కళ్ళు తెరిపించి తత్వం బోధపరిచావు. నీవు నాకు గురుతుల్యుడవు. ఈనాటి నుండి నీకు కుమార గురువు అనే పేరు సార్థకమవుతుంది. కుమారా, మీరిద్దరూ కారణ జన్మలు. గజాననుడికి గణాధిపత్యం ఇస్తున్నాం.
నిన్ను దేవసేనానిగా చేస్తున్నాం. మహాప్రసాద్. సామ్రాజ్యం భాగ్యం స్వరాజ్యం వైరాజ్యం పాలనేత్రం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. లోక కళ్యాణార్థమై అవతరించిన చిరంజీవి గజాననకు దేవతలలో అగ్రస్థానాన్ని, అన్ని గణాలపై ఆధిపత్యాన్ని ఇస్తుంది. ఇక నుంచి ఏ యజ్ఞయాగాదులలో గాని ఏ శుభకార్యముల యందు గాని గణపతినే మొట్టమొదట పూజించాలని శాసించుతుంది. త్రిమూర్తులతో సహా ముక్కోటి దేవతల శక్తులు ఈ క్షణం నుంచి గణపతికే సంక్రమిస్తాయి. చిరంజీవి సర్వగణాధిపతివై సర్వశక్తి సమన్వితుడై శిష్ట రక్షణ దుష్ట శిక్షణ గావించు. 14 రూపములతో షోడశ గణపతివై 14 లోకములకు పూజనీయుడు కానాయన. ధన్యోస్మి. ఓం నమో రాధపదయే నమో గణపతయే నమః ప్రమథపదయే నమస్తే విఘ్న వినాశినే నమో దశభుజ మహాగణాధిపతయే నమో